ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దక్షిణ మధ్య రైల్వే అత్యుత్తమ ఆదాయాన్ని నమోదు ఆర్జించింది. ఇక 2025 ఏప్రిల్ నుండి జూన్ వరకు 5,219 కోట్ల స్థూల మూలాధార ఆదాయం, 37.41 మిలియన్ టన్నుల సరుకు రవాణా, 3,457.33 కోట్లు సరుకు రవాణా ఆదాయం మరియు ప్యాసింజర్ విభాగం నుండి 1,485.21 కోట్లు నమోదయ్యాయి. ఇవి ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా సంబంధిత కాలంలో అత్యధికం. దక్షిణ మధ్య రైల్వే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో అత్యుత్తమ ఆదాయాన్ని నమోదు చేసింది. ఇక జోన్ 2025 ఏప్రిల్ నుండి జూన్ వరకు 5,219 కోట్ల స్థూల మూలాధార ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది 2024-25లో నమోదైన మునపటి అత్యుత్తమ ఆదాయం. 5,156 కోట్ల కంటే 1.2% ఎక్కువ. ఈ కాలంలో ప్రయాణికుల ఆదాయం 1,485.21 కోట్లు మరియు సరుకు రవాణా ఆదాయం 3,457.33 కోట్లు రావడం ద్వారా దీనికి తోడ్పాటు లభించింది. అదేవిధంగా జోన్ ఇప్పటి వరకు అత్యధికంగా 37.41 మిలియన్ టన్నుల సరుకు రవాణా లోడింగ్ను సాధించింది. ఇది 2024-25లో నమోదైన 35.89 మిలియన్ టన్నుల మునుపటి అత్యుత్తమ లోడింగ్ కంటే 4% ఎక్కువ. జోన్లోని ప్రస్తుత సరుకు రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తూనే సరుకు రవాణా విభాగంలో నూతన పంథలను ప్రవేశపెట్టడం మరియు కొత్త గమ్యస్థానాలను జోడించడం ద్వారా సరుకు రవాణా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. ఇక ఈ దిశలో నిరంతరం ప్రయత్నం ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో జోన్ 37.41 మిలియన్ టన్నుల సరుకు రవాణా వస్తువులను రవాణా చేయడం ద్వారా అత్యుత్తమ సరుకును రవాణా నమోదు చేసింది. ఇక గత సంవత్సరం ఇదే కాలంలో సరుకు రవాణా ఆదాయం కంటే ఇది 1.52 మెట్రిక్ టన్నులు ఎక్కువ. బొగ్గు, ఇనుప ఖనిజం, సిమెంట్ వంటి అన్ని వస్తువులలో సరుకు రవాణాలో మెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. ఇక జోన్ అదే సమయంలో అవసరమైన మరియు సాధ్యమైన చోట ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడానికి మరియు నడపడానికి ప్రయాణికుల ప్రయాణ ధోరణులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఇక ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దక్షిణ మధ్య రైల్వే 865 ప్రత్యేక రైళ్లను నడిపి 11.18 లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చింది. అదనంగా జోన్ డిమాండ్ మరియు సాధ్యసాధ్యాలు ఉన్న చోట్ల రైళ్లకు అదనపు కోచ్లు జత చేయడంతో వెయిట్ లిస్ట్ను తగ్గించగలిగింది. జోన్ ఈ కాలంలో ప్రయాణికుల ఆదాయం పరంగా 1,485.21 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ఇది గత సంవత్సరం నమోదైన ప్రయాణికుల ఆదాయం 1,455.15 కోట్ల కంటే 2% ఎక్కువ. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ మాథుర్ ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రికార్డు స్థాయి ఆదాయాలను సాధించినందుకు సంతృప్తిని వ్యక్తం చేస్తూ దక్షిణ మధ్య రైల్వే బృందాన్ని అభినందించారు. ఇక ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉత్తమ పనితీరును సాధించడానికి అన్ని డివిజన్లు మరియు ప్రధాన కార్యాలయాల సిబ్బంది మరియు అధికారుల పనితీరులో ఇదే వేగాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు.